వాడే పాపము వలన కీడును అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి మిత్రులారా, ఒక మనిషి ఎలా పాపంలో పడిపోతాడు? దురాశ పుట్టినప్పుడు. ఏం పుట్టినప్పుడు అంట? దురాశ పుడితే పాపం పుడుతుంది. పాపం ఏమవుతుంది? పరిపక్వత చెందుతుంది. కాబట్టి దురాశకు పోకూడదు మనం. తెలుగులో ఒక సామెత ఉంటుంది, దురాశ దుఃఖమునకు చెట్టు. దురాశ ఏంటంట? దుఃఖానికి చెట్టు. పరిశుద్ధ వాక్యం చెబుతా ఉంది, మనము కలిగి ఉన్న వాటితో మనము సంతోషపడాలి. ఇంకో మాట, తృప్తి పడాలి. ఏం చెందాలండి? తృప్తి చెందాలి, తృప్తి పడాలి. దేవుడు ఇచ్చిన వాటితో మనము సంతృప్తి చెందుతూ ప్రభువును మనము స్తుతించే వారిగా మనము ఉండాలి.